హలో ఫ్రెండ్స్, ఇవాళ నేను నా ఫ్రెండ్స్ కలిసి దా ఒడిసి సినిమాకి అయితే వెళ్ళాం. ఇంకా మన అమలాపురంలో ఉన్న విపిసి థియేటర్ కి అయితే వెళ్ళిపోయాం. ఇంకా బ్యాగ్ లన్నీ మూలన అయితే పడదొబ్బాం. ఇంకా ఓవర్ ఎక్సైట్మెంట్ తో నేను నా ఫ్రెండ్స్ సినిమా చూస్తానికైతే వెళ్ళిపోయాం. కానీ అంతకన్నా ముందు వాష్రూమ్ లోకి అయితే వెళ్ళిపోయాను అనమాట ఫోన్ పట్టుకుని. ఎందుకు? ఉయ్యమ్మ, దా ఒడిసి సినిమాకి మన ఒక్క అమలాపురం విపిసి థియేటర్ లోనే ఇంతమంది ఉంటే రాష్ట్రంలో, లోకంలో, ఇంకా హాలీవుడ్ లో ఇంకెంతమంది సినిమాని చూస్తున్నారో ఆలోచించండి. హలో ఫ్రెండ్స్, ఒడిశా ఒడిశా ఒడిశా. నాకు అర్థం కాలేదు సార్. సినిమా గురించి ఒక మాటలో చెప్పాలంటే ఒకే ఒక క్యారెక్టర్ మీద అయితే సినిమా మొత్తం ఆధారపడైతే ఉంటుంది ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, ఇంటర్వల్ వచ్చింది, దెంగి తినడానికి వెళ్తున్నాం ఫ్రెండ్స్ అందరం. ఏం మాట్లాడుతున్నావురా? పిక్చర్ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. సినిమా పేర్లు అయిపోయిన తర్వాత లాస్ట్ చిన్న బిట్ అని ఉంటదని నేను మా ఫ్రెండ్ గడ అయితే ఆగి చూస్తున్నాం ఫ్రెండ్స్. సినిమా ఫస్ట్ హాఫ్ చూసినప్పటికైతే కొంచెం వెరైటీ అనిపించింది. సెకండ్ హాఫ్ చూసిన తర్వాత క్లైమాక్స్ చూసాక మనసుకి చాలా తృప్తి అనిపించింది. ఇంకా బాగా చెప్పాలంటే చాలా మంచి సినిమా చూసానని అనిపించింది. ఇంకా మేము బయటకు వచ్చినప్పటికి ఇక్కడ పెద్ద కూడా ఉన్నాడు. నిజం చెప్తున్నాను, ఎటువంటి సినిమా చూడాలన్నా సరే చూసండి, మళ్ళీ పుడతామా ఏంటి.